నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే అమ్మా. అక్క, సౌందర్య లహరి, ఆహా పేరే పేరు. ఆ శ్లోకాలే శ్లోకాలు. 100 శ్లోకాలు కూడా కొంతమందికి నోటికి వచ్చేస్తాయి అని అంటే అసలు నిజంగా చాలా ఎంత సుకృతం అది కదా, భావించచ్చా సుకృతం కింద కదా. నేను అలా ఒక అమ్మాయిని చూసాను. ఆ అమ్మాయిని చూసి ప్రేరేపితమయ్యి సాధన చేయాలి అనే ప్రేరణ కలిగించి మైత్రి ఫ్రెండ్. చిన్నపిల్ల చిన్నపిల్ల అసలు సౌందర్య శ్లోకాలనే వచ్చుట అమ్మాయి కంఠస్థ వచ్చుట. ఆ శ్లోకం గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది, అమ్మవారి గురించి. నేను నాకు కొన్ని చదివిన తర్వాత నీకు చెప్తాను, అడుగు. ఖచ్చితంగా అడుగుతాను. అసలు ఇది ఇక్కడే అయిపోయింది నా బ్రెయిన్. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి కదా, వాళ్ళెంత సాధన చేసి ఉండాలి పిల్లలకి. అంటే ఆ 18-19 ఏళ్లకి కంఠస్థ వచ్చేసిందంటే చిన్నప్పటి నుంచి అదే ఇందులో ఉన్నారు. ఆ బ్రాటప్, సచ్ బ్యూటిఫుల్ బ్రాటప్. ఇలా ఉండాలి, అప్పుడే హర్షణీయంగా ఉంటుంది యావత్ జీవితం కూడా. అద్భుతంగా. అయితే ఈ సౌందర్య లహరి అనేది జీవితంలోకి మనం తెచ్చుకోవచ్చు. అసలు ఎటువంటి, అంటే దేనికైనా ఒక డెఫినెట్ గా ఒక పరమార్థం ఉంటుంది. ఇది చేసుకోండి, తద్వారా దీని నుంచి బయటపడండి అనేది ప్రతిదానికి ఏదో ఒక రీజనింగ్ ఉంటుంది కదా. అలాగే సౌందర్య లహరికి కూడా ఏమైనా, అంటే మన సమస్యల నుంచి బయటపడడానికి సౌందర్య లహరిని మనం ఆశ్రయించొచ్చా? ఒక్కసారి మీ ద్వారా. సమస్యలన్నిటికీ చెక్ పెట్టేస్తుంది సౌందర్య. అసలు చదువుతూ ఉంటే నాకు అనిపిస్తుంది, అమ్మకి ఇంత కరుణ, చదవే నా గురించి అని చెప్పి కూర్చోబెట్టి ఆవిడ గురించి చదువుతుంటే మన ప్రాబ్లమ్స్ మళ్ళీ క్లియర్ అవ్వడం. అంటే ఎలా క్లియర్ అవుతాయి మరి అని అంటే, అమ్మవారి సౌందర్యం గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రకృతి పరవశించిపోతుంది అనమాట విని. ప్రకృతి సహాయపడుతుంది. ఇక్కడ ఎక్కడో మేనిఫెస్టేషన్స్ కానివ్వు, లేదు అంటే గనక ప్రకృతి గురించి, మనం యూనివర్స్ గురించి కానివ్వు, ఎక్కడో ఎవరో చెప్తే తీసుకొచ్చారండి మీరని కాదు. మనం చెప్పింది వాళ్ళ భాషలోకి అన్వయించుకుని వాళ్ళు చేసి మళ్ళీ మనకి వాళ్ళ భాషలో మనం చెప్తూ ఉంటే, అది మనం ఫాలో అవుతూ ఉంటే, ఫాలో అవడం ఒకటి మంచిదే. ఫాలో అవుతూ ఉంటే మీరు పక్కోళ్ళది ఫాలో అవుతున్నారు, మన సనాతన ధర్మాన్ని మర్చిపోతున్నారు అని చెప్పి ఏడం చేస్తారు చూసావా. ఆశ్చర్యంగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే, జాలి అనిపిస్తుంది. జాలే పడాలి కంటే ఇంకా అక్కడే ఉండిపోయారు, అది పరిణితి చెందలేదు. అయితే ఈ మా మైత్రి ఫ్రెండ్ బర్త్డేకి వచ్చినప్పుడు సౌందర్య లహరి అనేది మనసులో చాలా మళ్ళీ లేపిందని చెప్పుకోవచ్చు. అసలు నాకు సౌందర్య లహరి గురించి నాకు 18 ఏళ్ళు ఉన్నప్పుడు, నీకు చెప్పాను కదా నేను శ్రీ విద్యోపాసన. నేను ఒక అంకుల్ని రోజు తీసుకొని వెళ్ళేదాన్ని అనమాట గురువు గారి దగ్గరికి. బండి మీద తీసుకెళ్ళడం తీసుకురావడం నా డ్యూటీ. ఒక అంకుల్ని, ఆయనకు ఒంట్లో బాగాలేదు అప్పుడు. అయితే ఆయన నాకు స్వయంగా చెప్పారనమాట. ఆవిడ గురుగారు ఏం చేశారంటే, పెళ్ళైన వాళ్ళందరికీ కూడా సౌందర్య లహరి ఉపాసన ఇచ్చారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శ్లోకాన్ని ఇన్నిసార్లు చదవమని చెప్పారనమాట. జపం లాగా ఉంటుంది. చేయమన్నప్పుడు ఆయనకిట అమ్మవారి కళ్ళు చెవి అని అదేంటి కీర్తించడం అనమాట ఆ శ్లోకంలో. అయితే నాకు ఆశ్చర్యం అనిపించింది, అవునా అమ్మవారి అలా ఉంటుందా, కన్ను చెవుకి కూడా ఒక శ్లోకమా అని అంటే, స్రవంతి ఇది నేను చాలా ఆనందంగా చెప్తున్నాను, నాకు ఒంట్లో బాగాలేనప్పుడు నాకు ఈ శ్లోకం చదవమని చెప్పి నా గురువుగారు చెప్పారు. ఇది నేను సాధన చేశాను. నాకు ఏదైతే ఒంట్లో బాగోలేదో దానివల్ల యాక్చువల్గా అయితే గనక కళ్ళు చెవికి ఏదో ప్రాబ్లం రావాలంటే కంపల్సరీగా ఆయనకు వచ్చిన దానికి కంటికి కానీ చెవికి కానీ ప్రాబ్లం ఉండాలట. కానీ అమ్మవారు ముందే నన్ను అనుగ్రహించి నాకు ఏ ప్రాబ్లం లేకుండా ఉండకూడదని చెప్పి నా చేత ఆ శ్లోకం చదివించి నాకు ఆ ప్రాబ్లం లేకుండా చేశారు శ్రవంతి అని చెప్పారు. అది మనసులో హద్దుకుపోయింది అప్పుడు. అబ్బా, అమ్మ అంత కరుణ చూపిస్తున్నా మన మీద, అంత దయ చూపిస్తున్నా అని చెప్పి మళ్ళీ అన్ని రోజులు అయిన తర్వాత ఇప్పుడు సాధన చేయడానికి మనసు చెయ్యాలి. ఎటువంటి పరిస్థితుల్లో 3 గంటలు పడితే పడింది కాక 24 గంటల్లో 21 గంటలే ఉన్నాయి, 3 గంటలు నాకు కాదు అనుకొని రోజు సాధన చేయడం. 3 to 4 hours పడుతుంది సాధన చేయడం, సౌందర్య లహరి సాధన చేసుకోవడము. కానీ ఆ 3-4 గంటలు చేస్తే గనక చాలా లైఫ్ అంతా ఇంకా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. మరి 3 గంటలు అనగానే ఫస్ట్ అవాక్ అవుతారు.
అమ్మో 3 hours చేయాలా అని అసలు దాని జోలికి కూడా వెళ్ళరు. అప్పుడు ఎట్లా అక్క? 11 సార్లు చదవండి, 11 108 సార్లు ముందు చదవండి. మొదలు పెట్టండి అట్లా. మీరు కంచె నిండా అన్నం పెట్టి తినమని చెప్పడం మన బాధ్యత, అవును పెట్టేవాడి బాధ్యత. అవును. నువ్వు కూర అన్నం తిని కడుపు నిండిపోయిందంటే ఓకే, మరి నిండుతుందిగా, ఎంతో కొంత తింటావుగా. అవును అవును. ఇప్పుడు పిల్లవాడి చేతికి అన్నం కంచం ఇచ్చి వాడు 7 మెతుకులు తింటే ఏనుగంత బలం అంట. ఇప్పుడు మొత్తం తినక లాపాడేసుకొని తీసుకోవడం పూసుకోవడం లెట్ ఇట్ బి, ఏమన్నా కానీ తర్వాత తినడం నేర్చుకుంటాడు కదా. ఇది అంతే. కాబట్టి దూరం అయిపోకూడదు ఎప్పుడు కూడా. ఎంతో కొంత 108 సార్లు చదవడం ఏదో చేయాలి, కానీ విధి విధానంగా అసలు ఆ శ్లోకం చదివితే ఏంటి, ఎలా చదవాలి అనేది ఖచ్చితంగా నేను చెప్తాను. కొన్ని శ్లోకాల గురించి అయితే చెప్పండి అక్క. మరి అయితే మొదలు పెట్టాం కాబట్టి మొదటి శ్లోకం చదివితే ఏమిటి, దాని పరమార్థం ఏమిటి, ఎలా చదవాలి? ఇప్పుడు విధి విధానాలు అంటున్నారు కాబట్టి ఏమిటి ఆ విధి విధానాలు? మీకు విధి విధానం, ప్రతి శ్లోకానికి ఒక యంత్రం ఉంటుంది. అయితే ఆ యంత్రం బంగారం మీదే చేసుకోవాల్సినవి ఉంటాయి. కొన్ని నీటి మీద రాయమని ఉంటుంది, కొన్ని ఏమో ఎండి మీద రాయమని ఉంటుంది, కొన్ని రాగి మీద రాయమని ఉంటుంది, కానీ చాలా మాత్రం బంగారం మీదనే రాయాలన్నమాట. ఎందుకు అంటే యంత్రం వేసాము అని అంటే అక్కడ అమ్మవారు కూర్చుంటారని అర్థం. మరి అమ్మవారు కూర్చునే చోట ఎంత పవిత్రమైనది ఉండాలి, బంగారం తప్పించి ఇంకా అంతకంటే పవిత్రమైనది ఏముంది మన దగ్గర. కాబట్టి అయితే నేను నేర్చుకున్నది ఏంటి అని అంటే, నేను గ్రామ్ బంగారంలో యంత్రం రాయగల శక్తిని సముపార్జించుకున్నాం. అంటే చిన్నగా దాని మీద అయిపోయిన రీఫిల్తో ఎంతనో నేను చెక్కి రాయగలుగుతాం అనమాట. మిషన్ మేడ్ కాదు, చేత్తో రాస్తారు. మన విజయ్ గారు ఉన్నారు కదా, ఆయన రాసి ఇస్తారు. అయితే ఆ బంగారం ఏంటంటే ఖచ్చితంగా 24 క్యారెట్స్ ది ఉండాలన్నమాట. మీరు ఎవరన్నా చేయించుకోవాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను చేయించి పంపిస్తాను. ఓకేనా? ఓకే. అది లేదు మాకు అంత స్తోమత లేదు అని అనుకున్నప్పుడు బంగారాన్ని